నమస్తే అండి. నమస్కారం. యేసుబిడ్డని జగన్ను మరోసారి గెలిపించుకోవాలి అంటూ మతపరమైన ప్రచారానికి తెరలేపారు జోగి రమేష్ గారు. ఎవరైతే పాస్టర్లు, దేవ సహాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సభకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఈ విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అనే దానికంటే చట్టం ఎలా చూస్తుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం అని ఒకటి రూపకల్పన చేశారు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉద్యోగస్తులకి లంచాలు ఇవ్వడం కానీ, ఓటర్లని ప్రలోభ పెట్టడం కానీ తీవ్రమైన నేరంగా ప్రజాప్రాతినిధ్య చట్టం చెప్తుంది. ఇప్పుడున్నటువంటి నిరంకుశ యువజన శ్రామిక రైతు పార్టీ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు ఉన్న దగ్గర ఇన్ఛార్జీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యుడు పాల్గొనాల్చుంటే వాళ్ళ ఎమ్మెల్యే కానటువంటి వాడిని ప్రభుత్వ కార్యక్రమాల్లో వినియోగించడమే తీవ్రమైనటువంటి నేరం. స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు కదా. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే వచ్చి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అన్నో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండు. అది తీవ్రమైనటువంటి నేరం కాబట్టి, ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి అక్కడ అధికారులందరి మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవచ్చు. అతనికి ఏ విధమైనటువంటి రైట్ లేదు. ఒకవేళ మీ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం అంటే ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలనేది ప్రభుత్వము. ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ జెండాలు కట్టడం, యువజన శ్రామిక రైతు పార్టీ జెండాలు కట్టడం, వాళ్ళ ఫోటోల ఆవిష్కరణ కట్టడం, ఒక పార్టీ సభల్లాగా ప్రభుత్వ పథకాల మాటున పార్టీ సభల్లాగా తయారు చేయటం కూడా అది నేరం కిందే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 సబ్సెక్షన్ 7 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభివృద్ధి లేదా వారి ప్రతినిధి ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందేందుకు యత్నించడం, కానుకలతో ప్రలోభ పెట్టడం నేరం. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయవచ్చు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చును. ఇది అవినీతి కార్యక్రమాల సవాల్ కూడా మనం చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఓటర్లకి కానుకలు పంపిణీ. ఈ ఓటర్లకి కానుకలు పంపిణీ చేయడం కూడా ఓటర్లకి లంచం ఇవ్వడం కిందే వస్తుంది. నిన్న సభకు వచ్చిన వాళ్ళు కూడా అదే పని చేశారు. కుక్కరు, ఫ్లాస్క్ 2000. కాబట్టి నేననేది ఏంటంటమ్మా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 123లో 1 ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 171 ప్రకారం, 171 ప్రకారం ఎవరైనా ఎన్నికల్లో ఓటు వేయటానికి లేదా ఓటు వేయకుండా నిరోధించడానికి ఓటర్లను కానీ ప్రలోభ పెట్టినట్లయితే నగదు లేదా కానుకల రూపంలో, బహుమతుల రూపంలో పంచడం, దీన్ని లంచంగా పరిగణిస్తారన్నమాట. ఓటర్లని ప్రలోభ పెట్టడం అవుద్దన్నమాట. కాబట్టి ఇలా చేసిన వారిపైన కేసులు నమోదు చేసి నేరంగాని రుజువుగానైతే 1 ఏడాది జైలు శిక్ష, లేకుంటే జరిమానా, లేదంటే 2 కూడా విధించవచ్చు అన్నమాట. ఇటువంటి చట్టాల పట్ల ఓటర్లకి ఈ తప్పులు చేస్తే ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామాల్లో ఆ ఓటింగ్లు పెట్టాలి. అవి పెట్టకుండా సిద్ధమనే ఓటింగ్లు పెట్టుకుంటున్నారు. తర్వాత మత ప్రచారంతో ఓట్లు అడగటం మహానేరం. మత ఓట్లు అడగటం మహానేరం. 1995లోనే ఒక ఎలక్షన్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎలక్షన్ జరిగితే ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ఉదంతాలున్నాయి. మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా కూడా నిరోధించడం జరిగింది. మత ప్రచారంతో ఓట్లు అడగటమే మహానేరం. దీనికి ప్రజాప్రాతినిధ్య ఐపీసీ సెక్షన్
171F ఏంది 171C 171F ప్రకారం ఎన్నికల్లో మతపరమైన ప్రచారం చేయటం మహానేరము. ఇది స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును హరించడమే. కాబట్టి దీన్ని ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ నేరంగాను రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష లేదా జరిమానా 2 కూడా విధిస్తారన్నమాట. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవటం కూడా నేరమే. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 ప్రకారం ఏసీబీ అంటారుగా, యాంటీ కరప్షన్ బ్యూరో, దాని కిందకు వస్తుంది అన్నమాట. కాబట్టి చట్టాలు లేవనుకోబాకండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. దొరకనంతసేపే దొర, దొరికితే దొంగ. కాబట్టి మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా అని మీరు చేసేటటువంటి ఈ లంగా లుచ్చా పనులన్నీ ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కడి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోను. నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడున్నోడు ఎవడో ఒక్కడు రికార్డు చేస్తాడు. దాన్ని సోషల్ మీడియాలోనూ తర్వాత యూట్యూబ్ ఛానల్లోనూ లేదా పత్రికా విలేకరుల రూపంలోనూ ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాస్తే దాగేది కాదు. అందుచేత ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి కోసమో కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో ఉండాలి. కానీ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, 2 భాగం. పార్టీ కార్యకర్తలతో పెట్టుకొని అక్కడ ఏం వాగినా ఇబ్బంది లేదు. అంటే యేసు బిడ్డ కాబట్టి మీరు గెలిపించుకోవాలని చెప్పి ఒక మతపాధిపతికిన ఓట్లు అడగటం అంటేనే అతను అనర్హుడు. తక్షణం గవర్నర్ గారు మా జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు పరిగణలోకి తీసుకొని మంత్రిమండలి నుంచి బత్రప్పు చేయాల్సినటువంటి ఆదేశాలు గవర్నరు చూస్తుండాలా. మన గవర్నర్ గారు ఎవరు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కాబట్టి యేసుబిడ్డ అంటే మిగతా హిందువులని, ఇస్లాముని, బుద్ధులు, సిక్కిస్టులు వీళ్ళందరిని అవమానించినట్టే కదా. అందువల్ల ఏంటంటే ఒక మత ప్రాతిపదికన పాస్టర్ల దగ్గరకు పోయి యేసుబిడ్డను ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటే హిందువులందరూ చేతులు ముడుచుకొని చూస్తుంటారా ఏంటి? ముస్లింలందరూ చేతులు కట్టుకొని చూస్తుంటారా ఏంది? ఇది మతరహిత రాజ్యం. ప్రజాస్వామ్యం అంటే అన్ని మతాలు, అన్ని కులాలు సమానంగా చూస్తుంది. కాబట్టి జోగి రమేష్ ఏమంటున్నాడు? యేసుబిడ్డ ఎట్ట అవుతాడు? యేసుబిడ్డ అయితే ఇజ్రాయిల్లో పోయి పోటీ చేయండి. ఇజ్రాయిల్లో ఎడారి మతం, అది ఇజ్రాయిల్లో పోయి పోటీ చేయాలా యేసుబిడ్డ కావాలంటే. యేసుకి భారతదేశంతో ఏం సంబంధం? భారతదేశానికి యేసుకి ఏం సంబంధం లేదు. యాడో ఇజ్రాయిల్లో పుట్టింది అదనమాట. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈజిప్ట్ వాళ్ళు, తర్వాత ఎవరు పాలస్తీనియా వాళ్ళు, ఇజ్రాయిల్ వాళ్ళు ముగ్గురు తన్నుకుంటా ఆడ రక్తపు ఏరులు పారిస్తాలంటుండ్రు. కాబట్టి ఇది మతవాదం తెచ్చాడు. కాబట్టి జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి మంత్రిమండలి నుంచి తక్షణం బత్రప్ చేయాలా. అతన్ని ఖచ్చితంగా కూడా అతని మీద నేను చెప్పినటువంటి ఈ సెక్షన్లన్నీ పెట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం చదువుకోవాలా జోగి రమేష్ 1951 అది చదువుకోనుంటే అతనికి నేరం అనేది, అతను చేసినటువంటి నేరం అతనికే తేట తెల్లమైపోద్ది. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రలోభ పెట్టడం నేరమే. తర్వాత రెండోది ఏం చెప్తున్నాను నేను, ఓటర్లకు కానుకలు పంపిణీ చేయటము నేరమే. తర్వాత మత ప్రచారం ద్వారా ఓట్లు అడగటము నేరమే. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి లంచం ఇవ్వడము నేరమే. కాబట్టి ఈ 4 సెక్షన్లు వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతకు ముందు అన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదు అని. కానీ చట్టాన్ని ఎవరు గౌరవించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి శిక్ష పడేది ఎలా? తర్వాత వాళ్ళకి తెలిసేది ఎలా? చట్టం వాళ్ళకి శిక్ష పడాలంటే ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయించాలమ్మా. సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయించాలా. ఎందుకు రారు? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అంతా ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు, జాయింట్ ఫ్యామిలీలు కాదు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ అయితే ఒకరు పొలంలోకి పోతే ఒకరు ఇంటి పెత్తనం చేస్తే ఒక రాజకీయం చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే ఒక టీవీ, ఒక పెళ్ళాము, ఒక మొగుడు. కాబట్టి ఇంట్లో పోతే ఈదిలో కొనరు, ఇల్లు పోతే చేలో కొనరు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఎవడు కాడే నాకెందుకులే అని అనుకుంటారు. కాబట్టి ఎవడో ఒకడే వేస్తాడమ్మ. అప్పుడు సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి 4,000 కోట్ల రూపాయలు
దోషిపెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక అతను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడమ్మా. ఎవరు ఎందుకు చేయరు, ఎవరో ఒకరు చేస్తారు. ఆ కేసులో ఇరుక్కున్నాక బయటకు వస్తే కదా తెలిసేదా, మళ్ళీ వాడికి ఫోన్ చేసి బెదిరిస్తాం, ఈ బెదిరింపులు అయ్యి చేస్తుంటారు. కాబట్టి ఆ బెదిరింపులకు భయపడే ఎవరు ముందుకు ఎవడో భయపడేటోడు లేడమ్మా. పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. అందరిని భయపెట్టాలంటే ఎట్ట కుదరుతుంది? నువ్వు పొడిస్తే దిగద్దేంది, కత్తి ఎదుటోడు పొడిస్తుంది కదా. ఇప్పుడు కొడవళ్ళు ఉంటాయమ్మా, ఒరి కొయ్యటానికి వాడతారు, పీకలు కొయ్యటానికి వాడరు. ఏంది మన మేకపోతులు ఆదివారం వస్తే కోసుకొని తింటాంలా, పొట్టేళ్ళని మేకపోతుల్ని మన గ్రామ దేవతలకి పెద్ద పెద్ద జంతువులను బలి ఇయటంలా. ఇప్పుడు పోలేరమ్మని మైసమ్మని ఆడాడ జంతువులు బలి ఇయటంలా. జంతు బలి నేరం అని చెప్పినా కూడా చేస్తానే ఉన్నారు కదా. కాబట్టి అంతకాడికి పెద్ద మెడలేంది మనుషులు ఏమన్నా. పొడిస్తే ఎవడికేం దిగద్ద కత్తి. కాబట్టి పొడిచే ధైర్యం ఉండాలి. కానీ ఆడవాళ్ళు రోజు గడ్డి మోపులు కోస్తారు పశువులు గడ్డి వేయటానికి. అదే ఆడవాళ్ళు పేకలు కొయ్యటం మొదలు పెట్టారు అనుకో, ఏమవుతారు? మనుషులే మిగలరు భూమండలం మీద. ఈ కాదు, చట్ట పద్ధతిలో చట్టాన్ని గౌరవించాలా. ఏదో ఒక ద్వారా వీళ్ళు అధికారం ఉందని కొంతకాలం మిడిచిపడవచ్చు. అధికారం పోతే ఏమవుద్ది? ఇప్పుడు కేసీఆర్కి అధికారం పోతే ఏమైందా? అసెంబ్లీకి కూడా రావటం ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇప్పుడు అధికారం ఉన్న కాసేపు నేను ఇంద్రుడు సూర్యుడు అందరూ పోగొడతారు. అధికారం పోయిన తర్వాత చూడాలా. ఇలా ఏముంది, ఊతకర్ర చేతికి వచ్చింది, ఊతకర్ర వచ్చింది, వీల్ చైర్ వచ్చింది. అధికారం పోయిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు ఇంద్రుడు చంద్రుడు అందరూ పొగిడారు కదా. భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని టీఆర్ఎస్ పార్టీని కూడా బీఆర్ఎస్గా మార్చేసి మన ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ కూడా కట్టిండు కదా. తర్వాత మహారాష్ట్రకు పోయి నేను భారతదేశాన్ని నేను మొత్తం మార్చేస్తాను, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తానని బీహార్ పోయి కొన్ని చెక్కులు ఇచ్చి వచ్చిండు కదా. తెలంగాణ ప్రజలు డబ్బు ఎత్తుకుపోయి బీహార్లో కూడా చెక్కులు ఇచ్చాడమ్మా కొంతమందికి. ఎందుకంటే ఆ బీహార్ ఐఏఎస్ వాళ్ళందరూ ఈయన కింద ఉన్నారు. అంటే తెలుగు బిడ్డలు కదా ఐఏఎస్లుగా పనిచేసింది కేసీఆర్ దగ్గర. మెయిన్ పోస్టులంతా మహారాష్ట్ర వాళ్ళు, ఆ బీహార్ బేవర్స్ బ్యాచ్ అంత. చివరికి ఏమంది, తెలంగాణ ప్రజలు ఓడగొడితే ఇంట్లో కూర్చొని పెట్టండు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నేనే ఇంజనీరు అన్నీ నేనే అన్నాడు కదా. కాళేశ్వరం ఏమైంది, అడ్రస్ లేకుండా పోయింది. అందువల్ల అధికారం ఉన్న 4 రోజులు అడుగులకు మడుగులు నొక్కుతారు. ఇదే అధికారులు అధికారం పోయిన తెల్లారే వాళ్ళే వీళ్ళని ఎత్తుకొని పోయి జైల్లో పెడతారు. కాబట్టి అధికారులు ఏం చిన్నోళ్ళు కాదు, తానా తందాన అంటారు ప్రభుత్వం ఉన్న రోజు. అవసరమైన పోలీసుడితో పొత్తు ఇంటి ముందు రేగు చెట్టు పెంచకూడదు అంటారు. ఎందుకు చెప్పనా? పోలీసుడు అవసరమైందనుకో నిన్ను ఎత్తుకొని పోయి అరెస్ట్ చేస్తాడు. నా ఫ్రెండు అన్నాం అనుకో, పోలీసుడితో పొత్తు ఇంటి ముందు రేగు చెట్టు ఎందుకు ఉండకూడదు తెలుసా? మనం పోయేటప్పుడు దానికి కొండేం ఎలా ఉంటుంది, అది చొక్కాకు తగులుకుందని చొక్కా చినిగిపోద్ది అనమాట. అందువల్ల ఏంటంటే రేగు చెట్టు అంత ప్రమాదమైంది, పోలీసుడితో కూడా ఫ్రెండ్షిప్ అంతే ప్రమాదమైంది. అందుకని పోలీసుడితో పొత్తు ఇంటి ముందు రేగు చెట్టు ఉండకూడదు అంటారు. ఈరోజు పోలీసు వాళ్ళని అండ చూసుకొని, ఇవాళ ప్రభుత్వంలోని అండ చూసుకొని ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఈ చేసేవన్నీ వీడియోగ్రఫీ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ రాబోయే ప్రభుత్వం, రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఊడిపోవటం కూడా ఆ పని చెయ్యాలమ్మా. భయం లేకుండా పోయింది. ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజలు మనకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలకి మనం రక్షణగా ఉండాలి. ప్రజలకు మనం సేవలు చేసేది బాగుట్టి ప్రభుత్వ అధికారులు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుని వీళ్ళు జీతాలుగా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రజలకు సేవ చేసేది పోయి రాజకీయ నాయకులకి సేవ చేయటం మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు, ప్రభుత్వ అధికారులు. ఎప్పుడైతే ప్రజల పక్షాన నిలబడతారో ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలా. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ దుర్మార్గం జరిగినా, ఎక్కడ దొంగతనం జరిగినా ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు, పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులకి సేవకులుగా మాత్రం మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని మాత్రం చెప్పగలను. ఈ దేశాన్ని కాపాడాల్సింది. ఇంకా ఫైనల్గా అన్నీ బస్టు పట్టిపోయినాయి. రాజకీయం బస్టు పట్టిపోయింది, బ్యూరోక్రాట్లు బస్టు పట్టిపోయారు. ఇంకా మిగిలిండేది న్యాయస్థానం ఒకటే. ఆ న్యాయస్థానం కూడా ఫెయిల్ అయింది అనుకోమ్మా, ఇంకా త్రివిధ దళాలు మిలిటరీ పాలనలోకి పోవాలి దేశం. మిలిటరీ వాళ్ళు వస్తే కానీ మిలిటరీ కోర్టులు పెట్టి ఒక్కొక్కడి మీద AK-47 పెడితే అప్పుడు నిజాలు చెప్తారు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేవు, తినటానికి తిండి లేదు. అందువల్ల ఏంటంటే ఈ భారతదేశంలో దోచుకున్నోడికి దోచుకున్నంత, డబ్బులు ఉన్నోడే 1000 కోట్లకు పడగలు ఎత్తిపోతారు. జాని పొట్టకి తినేది అంతా. కాబట్టి డబ్బులు ఏమైనా తింటాడా, బంగారాన్ని తింటాడా, ఒడిరా ఆకలి వేస్తే అన్నం తింటాడు. ఆ జానిటి పొట్టకి అంత అన్నం సరిపోద్ది. ఎందుకు ఈ రాజమహల్లో కట్టుకుంటే అవి తుడుచుకోవడానికి లేబర్ కూడా చిక్కటంలా.
చాలామంది పెద్ద పెద్ద బలిసిన వాళ్ళ ఇళ్లలో ఈ ఇళ్ళు క్లీన్ చేయడానికి కూడా మనుషులు కూడా దొరకటం లే. అందువల్ల ఏంటంటే ఈ కోటలు ఇవన్నీ మన ఎంబడి రావు. మనకు 6 అడుగుల గొయ్యి సరిపోద్ది బూడ్చి పెట్టడానికి. ఏదో ఒక రోజు ఈ శరీరం కాలిపోయి బూడిదైపోయి గంగలో గలిచిపోయేటటువంటి ఈ శరీరానికి పెద్ద పెద్ద కోటలు ఎందుకో, వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లు ఎందుకు? మనం బతకడానికి కొంత ఉంచుకొని మిగతాది సమాజానికి ఇచ్చేస్తే ఉన్నతమైన బతికిందంటారు. చెప్పుకోవటానికే పనికొస్తాయమ్మ కోట్లు, పారేసేదానికి 4 మనుషులు కావాలా? నీతిగా బతకడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఈరోజు అందరూ కూడా అవినీతి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు, సమాజానికి హితం కోరి మంచిది కాదు. అందువల్ల ఏంటంటే అందుకనే సన్యాసులు ఉండాలి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా సన్యాసులు ఉంటే వాళ్ళకి ఏ కోరికలు ఉండరు. పిల్లోళ్ళు ఉన్నోడు మినిస్టర్లైనా ముఖ్యమంత్రులైనా వాళ్ళకి నాకేస్తుంటారు ప్రజల సంపద. ఆలోచించాల్సిన విషయం అండి. అందుకని సన్యాసులే ఉండాలమ్మా ముఖ్యమంత్రులుగా. యోగి లాంటి సీఎంలు ఉండాలా. ఇప్పుడు యోగి ఉండడం ఉత్తరప్రదేశ్లోన ఎలా డెవలప్ చేస్తుండ ఉత్తరప్రదేశ్న. కాబట్టి దేశ ప్రధాని ఉండడు నరేంద్ర మోడీ. ఆయనకేం పిల్ల జల్లా ఎవరు? ఆయనకి ఏం చేసుకుంటాడు ఆయన? అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రులు అందరూ సన్యాసులు ఉండాలా, మినిస్టర్లు కూడా సన్యాసుల్లో ఉండాలా. నాకు తెలిసి ఎమ్మెల్యేలు అందరికంటే కూడా సన్యాసులు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఏ భవబంధాలు లేనటువంటి వాళ్ళు, దోపిడీదారులు కానటువంటి వాళ్ళు, సమాజ సంపదను దోచేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే, అంతేగాని దోపిడీ దొంగల్లాగా తయారైపోయారమ్మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు. కాబట్టి ఈ కంత్రి కేటుగాళ్ళ నుంచి విముక్తి కలిగించాలంటే నిజమైనటువంటి ప్రజాసేవకులు ఎన్నుకోవాలా. ఓటర్లు కూడా వాళ్ళ ఓటు, విలువైన ఓటు డబ్బుకు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా పోలింగ్ బూతులకు పోయి ఓటేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పరిడి వెళ్ళొద్దనేది నా యొక్క భావన.